కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అడుగుతున్నారు. కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 24th ఏప్రిల్ అండి. 24th ఏప్రిల్కి తనకి 23 ఇయర్స్ కంప్లీట్ 24 వస్తుందన్నమాట. ఏప్రిల్లో ఎంతమంది బర్త్డేస్ ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి. కళ్యాణ్ ఫేవరెట్ కలర్ వచ్చి ఏమై ఉంటుందో మీరు గెస్ చేయండి. నేనైతే చెప్తాలేండి, మీరైతే కూడా గెస్ చేయండి. వైట్ కలర్ అంటే ఇష్టం అంట కళ్యాణ్కి. ఫేవరెట్ ఫుడ్ మనందరికీ ఇష్టమైంది, కళ్యాణం కూడా అదే ఫేవరెట్ ఫుడ్ అంట. బిర్యానీ, దమ్ బిర్యానీ. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. తనకు కూడా బిర్యానీ అంటే ఇష్టం అంట. కళ్యాణ్కి సిస్టర్స్ ఎవరైనా ఉన్నారని అడుగుతున్నారు. లేదండి, ఒకే ఒక తమ్ముడు. కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు మాత్రమే. కాకపోతే కళ్యాణ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మేనత్త దగ్గర పెరిగాడంట. వాళ్ళ మేనత్త కూతురు కళ్యాణ్ కంటే పెద్ద ఆమె. తనిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఒకే స్కూల్కి వెళ్ళారంట చిన్న వయసులో. తన్ని నా కజిన్ సిస్టర్ మనకి హౌస్లో చెప్పాడు కదా, తనంటే నాకు చాలా ఇష్టం. తను ఇచ్చిన బ్రేస్లెట్ చేతికి ఎప్పుడు ఉంటుంది అనమాట. కళ్యాణ్ జాబ్ క్విట్ చేశాడా, ఇంకా ఎందుకు జాబ్ పోవట్లేదు? ఈ విషయం మీద కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళకంటే కళ్యాణ్ హేటర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి నేను పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 23 ఇయర్స్లోనే సిఆర్పిఎఫ్ అనే మిలిటరీకి వెళ్ళి 3 ఇయర్స్ సర్వీస్ చేసి దేశానికి సేవ చేశాడు. అది మటుకు ఎవరికి కనిపించట్లేదు. ఇంకా ఎందుకు జాబ్కి వెళ్ళట్లేదు, ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నాడు? తన మనిషి కాదా? తనకేం డ్రీమ్స్ ఉండకూడదా? అంటే తనేమి దాంట్లోనే ఆ మిలిటరీలోనే ఉండి అక్కడే తన జీవితకాలం అంతా అక్కడే సేవ్ చేయాలా? ఎక్కడైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసుందా? తనకు ఇష్టమైన పని చేసుకుంటున్నాడు. అందులో సక్సెస్ అవ్వాలని తన ఇష్టపడే వాళ్ళం మేము కోరుకుంటున్నాము. తను ఇంకా ఎదగాలని. దాంట్లో మనం అందరం ఎక్కడ నెగిటివిటీ వచ్చినా దాని కింద మన కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం రెస్పాండ్ అవ్వండి. కొంచెం పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. కళ్యాణ్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలంటే లైక్ అయితే కంపల్సరీ చేయాలండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.